సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. కానీ ఆ కలని ఎంతమంది సాకారం చేసుకోగలరు? దిగువ ఆదాయ వర్గాల వారికి మాత్రం అది కలగానే ఉండిపోతోంది. వారి కలని కూడా నిజం చేయడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు ఒక బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నమాట. గతంలో తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రైవేట్ డెవలపర్స్తో కలిసి జాయింట్ వెంచర్లో కొన్ని బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగా గవర్నమెంట్ వాటాకొచ్చే ఫ్లాట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్లాట్స్ని దిగువ ఆదాయ వర్గాల వారి కోసం ఇప్పుడు సేల్కి పెట్టింది. ఇది జనవరి 3వ తారీఖు వరకు కూడా మీరు ఈ ఫ్లాట్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మొత్తం 339 ఫ్లాట్స్ గచ్చిబౌలి, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో ఈ ఫ్లాట్లన్నీ విక్రయానికి ఉన్నాయన్నమాట. గచ్చిబౌలి ఎంత కాస్ట్లీ ప్రీమియం ఏరియానో మనకు తెలుసు కదా. కనీసం స్క్వేర్ ఫీట్ 10,000 to 13,000 మధ్యలో ఉంటుంది. కానీ గవర్నమెంట్ మాత్రం మనకి చదరపడుగు 6,000 రూపాయలకే విక్రయిస్తోందన్నమాట. గచ్చిబౌలిలో ఫ్లాట్కి 26 లక్షల రూపాయల ధరని నిర్ణయించడం జరిగింది. ఆ ఏరియా అంటే ఫ్లాట్ సైజ్ 450 చదరపడుగుల నుంచి 610 చదరపడుగుల వరకు ఉంటుంది. మీరు తీసుకున్న సైజ్ బట్టి ఆ రేట్ నిర్ణయించబడుతుంది. ఇక వరంగల్లో 19 lakhs to 22 lakhs మధ్యలో ధరని నిర్ణయించారు. ఇక్కడ కూడా ఫ్లాట్ సైజ్ బట్టే మీకు రేటు నిర్ణయించబడుతుంది. ఇక ఖమ్మం విషయానికి వస్తే 11 లక్షలు అక్కడ ఫ్లాట్ ధర అన్నమాట. ఈ ఫ్లాట్స్ కి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు అర్హులు అంటే మీకు ఉండాల్సిన ప్రాథమిక ప్రథమ అర్హత మీ కుటుంబ వార్షిక ఆదాయం మొత్తం కలిపిన 6 లక్షల రూపాయలు దాటకూడదు. ఇది ఫస్ట్ అర్హత. సెకండ్, మీ పేరు మీద కానీ మీ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఎలాంటి ఇల్లు కానీ భూమి కానీ ఉండకూడదు. వీళ్ళు దీనికి అర్హులు. ఈ అర్హత మీకుంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కార్యాలయానికి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ తీసుకోవచ్చు. అలాగే ఈ దరఖాస్తు పెట్టుకోవడానికి మీరు చెల్లించాల్సిన ధరావత్తు 1,00,000 రూపాయలు. ఒకవేళ ఈ లాటరీ పద్ధతిలో మీకు ఫ్లాట్ రాలేదు అనుకోండి, మీరు కట్టిన డబ్బులు మళ్ళీ మీ అకౌంట్కి వచ్చేస్తాయి. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఉన్న చోటే ఉన్నట్టుగా అన్న ప్రాతిపదికన దరఖాస్తుదారులందరి సమక్షంలో ఎంతో పారదర్శకంగా ఒక లాటరీ విధానంలో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఈ ఫ్లాట్లని కేటాయిస్తోందన్నమాట. ఫ్లాట్లు కేటాయించిన తరువాత ఆ మొత్తాన్ని చెల్లించడానికి మీకు 3 months టైం ఉంటుంది. సో 3 విడతల్లో మీరు ఆ మొత్తాన్ని చెల్లించుకోవచ్చు. ఆ తర్వాత ఫ్లాట్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 5 సంవత్సరాల వరకు ఆ ఫ్లాట్ని మీరు అమ్ముకోవడానికి ఉండదు, లీజుకి ఇవ్వడానికి ఉండదు, ఎక్కడ తనఖా పెట్టడానికి కూడా ఉండదు. అలాగే బ్యాంక్ లోన్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది తెలంగాణ హౌసింగ్ బోర్డ్.